ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ మాట విన్నాను. చూస్తే ఇదిగో మీరే ఉన్నారు. ఆ, పెద్ద ముదురే. కూతురికి తగ్గ తండ్రి. మీరు మా చారు కళ్ళ కోసం ఇంత తపన పడుతున్నారా? ఇంట్లో అందరి కళ్ళు తెరిపించబోతున్నాం. అవును బాబాయ్, ఈ మందు చారు కళ్ళలో వేస్తే ఆ తెలుసమ్మా. ఓ చూపు లేని వాళ్ళకి చూపు వస్తుంది, చూపు ఉన్న వాళ్ళకి చూపు పోతుంది, అంతే కదా? అంతే అరే. అంతే. మీకెలా తెలుసు? ఇలాంటి నాటు మందులు ఇలాగే పనిచేస్తాయమ్మా. నిజమే బాబాయ్. ఆ కానీ ఈ మందు చారు కొద్దులేమ్మా. అయ్యో, మెల్లగా చూపు అదే వస్తుందిలే. అదేంటి బాబాయ్ అలా అంటావు? పాపం కళ్ళు లేవని చారునెవ్వరూ పెళ్లి చేసుకోవడం లేదు కదా. పాపం కళ్ళు వస్తే తన బతికేదో తను బతుకుతుంది కదా. అరే బాబాయ్ మొహమాట పడుతున్నారు. ఓహో, మనం వెళ్దాం పదే రామా. సరే మేం వెళ్తాం. పద. మీరు జాగ్రత్త. వస్తాం బాబాయ్. ఓరి నాయనో, నా కూతుర్ని ఏం చేస్తారో వీళ్ళు. కొండనాలకి ముందేస్తే ఉండనాలకు ఉన్నట్టు ఈ మందేసి ఉన్న చూపు పోగొట్టేస్తారేమో. ఈ విషయం వెంటనే చారుకు చెప్పేయాలి. జాగ్రత్త పడమని చారుకి కాల్ చేస్తున్నారు. మరి తన కళ్ళు కాపాడాలి కదా, చేయని. చెప్పు నాన్న. అమ్మా చారు, ఆద్య రామలక్ష్మి నీకోసం ఇక్కడ ఎవరో స్వామీజీని కలిసి మందు తీసుకొస్తున్నారమ్మా. ఆ మందు ఈ కంగారులో నువ్వు నాకు కళ్ళున్నాయని చెప్పలేదు కదా. అబ్బబ్బబ్బే, ఇంకా ఆ ప్రయత్నం చేయలేదమ్మా. కానీ వాళ్ళకి నీ కళ్ళే ముఖ్యం అని ఇంటికొచ్చేస్తున్నారు. నువ్వు ముందు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళు. వీళ్ళొస్తే నేను చూసుకుంటాను. అదన్ని ప్రయత్నాలు చేసినా నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు మాత్రం నోరు జారకు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. నీకు కళ్ళున్నట్టు వాళ్ళకు అనుమానం రాకపోతే చాలు. ఇలాంటి ప్లాన్స్ కూడా వేస్తున్నావా ఆద్య? పాపం, నాకు కళ్ళున్నాయని ప్రూవ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావే. ఇక్కడుంది చారు. ఈ ప్లాన్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. చూసావా? విన్నాను కూడా. నీ అనుమానమే కరెక్ట్ అయింది ఆద్య. బావా, ఆద్యకి నా మీద అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. ఎలాగైనా సరే శ్రీను బావా నేను ఒకటవ్వాలి. దానికి ఈ రోజే ముహూర్తం పెట్టాను. నీ మీద ఏ ఫీలింగు లేని సీనుని ఎలా ఒప్పించగలవు? ఎలా ఒక్కటవ్వగలరు? బావని చెకప్ కోసం తోడు రమ్మని హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరతాం. ఆకలిస్తుందని రెస్టారెంట్కి తీసుకెళ్తా. అప్పుడు తన ఒంటి మీద సాంబార్ని పోసేస్తాను. వాష్ చేసుకుందామని హోటల్ రూమ్ లోకి తీసుకెళ్తాను. అప్పుడు ఏంటమ్మా అది? మనుషుల్లోని కోరికలు రెచ్చగొట్టే మందు. 4 చుక్కలు తాగితే మగాడు మొనగాడ్లా ప్రవర్తిస్తాడు. అది ఆల్రెడీ ప్రిపేర్ చేసా ఉంచాను. దాన్ని జ్యూస్ లో కలిపేస్తాను. తాగు బావా.
వచ్చేసాక బావా ఇది కరెక్ట్ కాదేమో. నా మొదటి భార్యవి నువ్వే కదా. అవుననుకో, కానీ కానీ లేదు గీనీ లేదు. ఈ రోజు మర్చిపోలేని రోజు అవ్వాలి. తప్పదా? తప్పు లేదు. బావా ఏ చారు, చారు, చారు. ఏయ్, నువ్వు మీ తాతని గుర్తు చేస్తున్నావే. ఓ సారీ, నేను హోటల్లో లేను కదా, ఊహల్లో ఉన్నావు. అదే నిజం చేయబోతున్నా. ఐడియా బానే ఉంది, మరి నీ అదృష్టం ఎలా ఉందో మరి. నా అదృష్టం బాగుంది కాబట్టే జైలు నుంచి బయటకు వచ్చాను. ఈ ఇంట్లో తిష్ట వేశాను. అవునవును, ఈ దెబ్బతో నువ్వు వాడు ఒకటవటం ఖాయం. అయినా సీనుని ఎలా తీసుకువెళ్తావు? చెప్తాగా. చాలా అండి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పమ్మా, నేను జానకి ఉన్నాం. ఏమైనా కావాలా? ఆ, ఏం లేదు. నేను ఐ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. తోడుగా ఎవరూ లేరు. పార్వతిని తీసుకెళ్ళలేకపోయావా? ఆ, డాక్టర్ ఏమైనా చెప్తే అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ ఉండాలి కదా పెద్దమ్మా. శివరాంని పంపిస్తాను, వెళ్ళు. బాబాయ్కి కళ్ళ గురించి అంతగా తెలిసినట్టు లేదు. ఆచ్య వస్తుందిలే, తీసుకెళ్ళు. తనకి అన్ని బాగా అర్థం అవుతాయి. దాన్ని నేనేం చేసుకోవాలి? దారిలో నిజంగా నా కళ్ళు ఏ హెయిర్ పిన్ తో పొడిచినా పొడిచేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నేను చెప్తానులే, తీసుకెళ్ళమని. తీసుకెళ్తారులే. అలా అని కాదు. శ్రీను బాబా అయితే నాకు అలవాటైన మనిషి. నాకేదైనా అవసరం ఉన్నా అడగగలను. సీనయ్యని తీసుకెళ్తావా? అంటే ఆద్య ఇంట్లో లేదని పిన్ని చెప్పింది. నాకేమో ఇంకో గంటలో అపాయింట్మెంట్ ఉంది. నీ సీను ఎక్కడున్నాడో? బయట నుంచి వాయిస్ వినిపించింది పెద్దనానా. సర్లే. సీను, సీను. మావయ్య, ఏంటి మావయ్య? చారుని ఐ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చారునా? నేనా? హాస్పిటల్ ఎక్కడో తెలీదా? అంటే అది సరే అని చెప్పొచ్చుగా.